వారణాసి స్టోరీ ప్రిడిక్షన్ వీడియో. వావ్ సూపర్ ఉంది. హిమాలయాలు, కొండలు, మంచి పర్వతాలు సూపర్ ఉన్నాయి. వావ్ నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. అక్కడ మహేష్ బాబు ఉంటాడు చూడు. మహేష్ బాబు ఉన్నాడు మాస్టర్, ఉన్నాడు. స్టార్టింగ్ బై మహేష్ బాబు, డైరెక్టెడ్ బై ది గ్రేట్ రాజమౌళి. ఈ వీడియో ఎండ్ వరకు చూసి కింద సబ్స్క్రైబ్ ఆప్షన్ ఒక నొక్కండి, దరిద్రం వదిలిపోద్ది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక ఓపెన్ చేస్తేనే ఫ్రమ్ ది డైరెక్టర్ ఆఫ్ బాహుబలి అండ్ ట్రిపుల్ ఆర్ అనే జక్కన్న టైటిల్ కార్డ్ వేసుకోండి. అలా గ్లింప్స్ స్టార్ట్ అయ్యి 512 CE వారణాసి షాట్ ఉంటుంది. మేబీ స్టోరీ ఆ కాలంలో స్టార్ట్ అయ్యి ట్రావెల్ అవుతూ 2027 వరకు వస్తుంది. అందుకే ఆ షాట్ వేసారు ఫస్ట్. ఇక అక్కడే కొందరు ఋషులు యాగం చేస్తూ కనిపిస్తూ ఉంటారు. ఆ తర్వాత ట్రాన్సిషన్ అయ్యి ఒక ఆస్ట్రాయిడ్ మనకు చూపిస్తారు. మేబీ ఆ ఆస్ట్రాయిడ్ ఆపడానికైనా లేదా ఆస్ట్రాయిడ్ ను భూమి మీదకి తెప్పించడానికైనా ఈ ఋషులు యాగం చేస్తూ ఉండొచ్చేమో. మేబీ దాని వల్లే సంజీవని మొక్క భూమి మీద పుట్టుండొచ్చు, లేదా ఏదైనా లింకప్ చేసి ఉండొచ్చు అని నా తీరి ఏం లేదు బొక్క. ఇక అలా స్టార్ట్ అయ్యి ప్రెసెంట్ డేకి 2027 అయితే మూవీ ట్రాన్సిషన్ అవుతుంది. ఇక్కడ మనకు శాంభవి అనే ఆస్ట్రాయిడ్ ను చూపించారు. మేబీ భూమి మీద ఏదైనా విపత్తు రావచ్చు, లేదా ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొని మొత్తం భూమి అంతం కావచ్చు, లేదా దాన్ని ఆపడానికి ఈ స్టోరీ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. కానీ రాజమౌళి అంత డెప్త్ గా వెళ్ళడని మీరు అనుకోండి. ఇక అలా ఆస్ట్రాయిడ్ వెళ్ళి అంటార్కిటికాలోని రాస్ ఐస్ షెల్ఫ్ లో పడుతుంది. ఇది వరల్డ్ లోనే పెద్ద ఐస్ షెల్ఫ్ గా పేరొందింది. మేబీ ఆస్ట్రాయిడ్ పడిన చోట ఏదైనా ఉండొచ్చు, లేదా ఆస్ట్రాయిడ్ కి టైం ట్రావెల్ కు ఏదైనా సంబంధం ఉండొచ్చు. దానివల్లే ఏదైనా పోర్టల్ ఓపెన్ కావచ్చు. అందుకే ఆ మంచు దగ్గర కొందరు కుంభ మనుషులు గాని, లేదా ఇంకెవరో గాని, లేదా అక్కడ మహేష్ బాబే గాని వెతుకుతూ ఉండొచ్చు. ఇక అలానే ట్రాన్సిషన్ అవుతూ ఆ ఐస్ లోపల వాటర్ లో చూసుకుంటే ఒక షిప్ మునిగిపోయి ఉంటది. దీన్ని చూడగానే పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్, జాక్ స్పారో అవన్నీ మనకు గుర్తొస్తాయి. అయినా గానీ జానీ డెప్ SSM 29 ఎందుకుంటాడు చెప్పు, మీ పిచ్చి కాకపోతే. ఇదేదో ఇంకా సంథింగ్ బిగ్ అయి ఉండొచ్చు. దీన్ని మనం వదిలేద్దాం. మళ్ళీ ఒక ట్రాన్సిషన్ కట్టు పన్న బాబు ఆఫ్రికాలో పారాషూట్ వేసుకొని దూకుతా ఉంటే ముందట జంగిల్స్ లో జంతువులన్నీ పారిపోతా ఉంటే అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది అబ్బా ఏం ఫీల్ ఉంది అక్కడ మనకు. ఆ లొకేషన్ చూడండి ఒకసారి, పిచ్చి మింగుతుంది అసలు. మేబీ బాబుకు ప్రియాంక చోప్రాతో బ్రేకప్ అయ్యి జాను సినిమాలో శర్వానంద్లా పారాషూట్ వేసుకుని ఆఫ్రికాలో ఫోటోగ్రఫీ కోసం వెళ్ళుంటాడు అనుకోకండే. దేనినో వెతుక్కుంటూ లేదా తనని తానే వెతుక్కుంటూ సంచారిలా సాగిపోతూ ఉన్న మహేష్ బాబుకు ఇక్కడే కుంభ ఎదురవ్వచ్చు నాకు తెలిసి, కానీ జక్కనకి తెలియదు. ఇక మళ్ళీ నెక్స్ట్ ఫ్రేమ్ లో ఆ ముసళ్ళన్నీ ఒక కోతిని తినడానికి చూస్తా ఉంటే బాబు ఒక తాడేసి కోతిని లాగుతా ఉన్నాడు. అల్లావుద్దీన్ ఇండియానా జోన్స్ మాదిరి ఈ కోతి కూడా సినిమాలో ఒక పార్ట్ ఏమో అని నా డౌట్. రుద్ర అండ్ మందాకినితో ఈ కోతి ట్రావెల్ అవ్వచ్చు. అలా ముసలి నోట్లోకి వెళ్ళిపోతూ ఒక గుహలోకి షాట్ ఓపెన్ అవుతుంది. అక్కడ కింద సంథింగ్ కొందరు ఋషులు ఏదో యాగాలు చేస్తూ ఉంటారు. కుంభ మనుషులు అక్కడ దేన్నో వెతుకుతా ఉంటారు. పై నుంచి మందాకిని పడిపోతా ఉంటే సైడ్ నుంచి బాబు రక్షించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అక్కడ ఒక అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది. ఆ అమ్మవారు టైం కంట్రోల్ చేసే అమ్మవారని ఏదో ఇంటర్నెట్ లో చెప్పింది, నాకు అంతగా గుర్తులేదు. మేబీ ఇదే టైం ట్రావెల్ కు బిగ్ హింట్ అయ్యి ఉంటది. అయినా ఇన్నిసార్లు టైం ట్రావెల్ అంటున్నా గానీ జక్కన్న ఎందుకు అంత కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ తీసుకోడు, అందరికి అర్థమయ్యేలా నీట్ గా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చూస్తాడు. మేబీ టైం ట్రావెల్ అనేది చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది, అందరికీ అర్థం కాదు. అయినా కూడా జక్కన్న టైం ట్రావెల్ ని తీసుకుంటే మేబీ ఉండొచ్చు. 99% తీసుకోవడం అనుకుంటున్నా నేనైతే. ఇక అలా టైం ట్రావెల్ అవుతూ 7200 BCEకి లంకా నగరానికి వెళ్తుంది రామాయణం యుద్ధ సమయంలో. ఇది కుంభకర్ణుని రాముడు వధించే ఘట్టం. యుద్ధకాండంలో హనుమంతుడు వీరోచితంగా పోరాడుతూ ఉంటే ఆయన తోక పైన బాబు కుంభాన్ని వేసుకొని రథం మీద స్వారీ చేస్తూ ఉండు. వాటే తాటు, వాటే విజువల్, వాటే ఏంది జక్కన్న ఇది. ఎవ్వరు బిహోర్ అసలు ఇటువంటి షాట్లు. ఇందుకే నీలాంటి ఇమాజినేషన్ ఎవరికి రావు, నువ్వు తోపు అంతే. ఇక అలా షాట్ ట్రావెల్ అవుతూ యుద్ధకాండాన్ని మొత్తం కవర్ చేస్తూ రాముడి దగ్గరికి తీసుకెళ్తాడు. రాముడు కుంభకర్ణుని వధించి ఈ ఘట్టం అద్భుతం, మహా అద్భుతం అసలు ఇది. మేబీ 63వ జనరేషన్ లో రాముడు రుద్రాగా పుట్టి కుంభకర్ణుడు కుంభాగా పుట్టి మళ్ళీ కలిసారేమో. త్రేతాయుగంలో రాముడు కుంభకర్ణుని ఫస్ట్ చేతులు కాళ్ళు నరికి వధించాడు కాబట్టి ఇప్పుడు ఆ కుంభకర్ణుడు కుంభాగా అవిటివాడుగా పుట్టాడేమో. దాన్ని రివర్స్ చేయడానికే బాబు అండ్ కుంభ టైం ట్రావెల్ చేసి యుద్ధ కాండంలోకి వెళ్ళారేమో అనే థాట్లు మీకు రావచ్చు, నాకు రావచ్చు. జక్కన్నంత కాంప్లికేటెడ్ కాదని చెప్తున్నాగా. ఇక అలా ట్రాన్సిషన్ అవుతూ మణికర్ణిక ఘాట్ కి ప్రెసెంట్ కి అయితే వచ్చేస్తుంది. మేబీ ఈ లైట్ నుంచేలే టైం ట్రావెల్ చేసి మళ్ళీ ప్రెసెంట్ కు తిరిగి వస్తారేమో అని మీరు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు. జక్కన్ అనుకోడుగా. ఇక ఇంతకు మించి ఓపిక లేదు. అంతా తిరిగి వచ్చి అంత టైం ట్రావెల్ చేసి బాబు అలా నంది మీద శివుడిలా రుద్ర రూపంలో వీరోచితంగా అలా వస్తా ఉంటే ఇక ఇవన్నీ స్టోరీస్ మీరు నమ్మకండి. జక్కన్న అంత పెద్ద ఈవెంట్ పెట్టి అంత పెద్ద ట్రైలర్ రిలీజ్ చేయడానికి మెయిన్ రీజన్ సినిమా నుంచి ఇప్పటి వరకు ఒక్క కంటెంట్ కూడా రాలేదు. కనీసం ఎలా ఉండబోతుంది, ఏం చేస్తారో తెలియదు.
గ్లోబ్ ట్రోటర్ అనే వర్డ్ తప్ప ఇంతవరకు మనకి ఏం చెప్పలేదు. సో ఆడియన్స్ మైండ్ సెట్ ఎలా ఉండబోతుంది అనేది అస్సలు తెలియదు. సో సినిమా ఎలా ఉండబోతుందో ఒక ట్రైలర్ మనకు చూపించి మా సినిమాలో ఈ కంటెంట్స్ ఉంటాయి, ఇలాగే ఉంటుంది, దాని వరకే మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తే మీకు ఫుల్ మీల్స్ గ్యారంటీ అన్నట్టుగా ఈ ట్రైలర్ అయితే విడుదల చేసిర్రు. నాకు తెలిసి వాళ్ళైతే ఫుల్ స్టోరీ రివీల్ చేసి దుబ్బిర్రు. కానీ మన మట్టి బుర్రలకు అది ఖచ్చితంగా అర్థం కాదు. మనం అర్థం చేసుకున్న జక్కన్న వాటిని అన్నింటినీ తలకిందులు చేసి స్క్రీన్ మీద వేరే ప్రజెంట్ చేస్తారని గట్టి నమ్మకంతో నేనైతే ఉన్నా. ఇంకా హాలీవుడ్ యాక్టర్స్ ని పెట్టి వేరే ఏదేదో చేస్తాడు అనుకున్నా గానీ జక్కన్నకు బాబే వజ్రాయుధంలా కనిపిస్తా ఉండు. బాబునే గట్టిగా వాడుకుంటే ఏ హాలీవుడ్ హీరో అక్కర్లేదు బొక్క అన్నట్టుగా ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఇవన్నీ అస్సలు నమ్మకండి. జక్కన్న చెప్పిన రిలీజ్ డేట్ అస్సలు నమ్మకండి. సినిమా అయితే 2025లో గ్యారంటీగా రాదు. నాకు తెలిసి 2028 or 2029లోనే అవుతుంది. ఎందుకంటే ఇంత మంచి విజువల్స్ ని మన ముందు పెట్టాలంటే జక్కన్నకు ఆ టైం కూడా సరిపోదు. గ్యారంటీ జస్ట్ టీజర్కే 1 year పట్టిందంట విజువల్ ఎఫెక్ట్ చేయడానికి. ఇక సినిమాకి ఎంత పడుతుంది మీ ఊహకే. ఇది మళ్ళీ నేను ఫినిష్ చేయను. దట్స్ ఇట్ ఫర్ ది రివ్యూ. దట్స్ ఇట్ ఫర్ ది ప్రెడిక్షన్ వీడియో. ఇందులో ప్రెడిక్ట్ చేసింది ఏమీ లేదు. మీ టైం వేస్ట్ చేసినందుకు సారీ. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకంటే మంచి కంటెంట్ మీకు మళ్ళీ ఇది టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రమే, ఫస్ట్ రివీల్ మాత్రమే. ముందు ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను.